హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఇది ఒక స్పెషల్ వీడియో ఏంటనేది మీరు ఫార్వర్డ్లో చూసేయండి. అండ్ ఎవరైనా నా వీడియోస్ చూడకుండా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పేయండి. సో నేను పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరిపోయాను. సో ఇది ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటుంది, టైం వచ్చింది, వెళ్తున్నా అనమాట. యాక్చువల్గా ఎక్కడికి ఏంటి అనేది మీరు ఫార్వర్డ్లో చూస్తారు. నేను స్పెషల్ వీడియో అని ఎందుకు చెప్పానంటే, ఇది నేను సోలోగా జర్నీ చేసిన వీడియో అనమాట. ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను కొన్ని ప్లేసెస్కి, కొన్ని సందర్భాలలో నేను సోలోగా జర్నీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను జర్నీ చేసిన ప్రతిసారి కూడా నాతో ఫ్యామిలీయే ఉంటుంది, లేదంటే ఫ్రెండ్స్తో వెళ్తాను. బట్ ఇయర్ బై ఇయర్ నేను చాలా చేంజ్ అవుతున్నాను. సోలోగా వెళ్ళాల్సి వస్తుంది, చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలా సోలో జర్నీ చేసినప్పుడల్లా ప్రతి ఒక్కటి నాకు స్పెషల్గా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఫీలింగ్స్, మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నేను పిల్లల్ని వదిలేసి మరీ సోలోగా జర్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ టైంలో అలా విండో సీట్లో కూర్చొని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ సోలో జర్నీ అనేది నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. ఒక విషయం అయితే నేర్పించింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో మీలో ఉన్న స్ట్రెంగ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. సో చాలా స్ట్రెంగ్త్, మనలో ఇంత కెపాసిటీ ఉందా, మనం ఇంత క్యాపబులా అన్న విషయం తెలుస్తుంది. డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ప్లేస్కి ఒక స్టోరీ ఉంటుంది. సో లైఫ్ కూడా అలానే మనం ఫాస్ట్గా బిజీగా మన షెడ్యూల్లో, మన వర్క్స్లో, మన బిజీ టైంలో, ఆఫీస్ టైంలో ఇలా వర్క్ చేస్తూ మనం మూవ్ ఆన్ అవుతున్నప్పుడు మన గురించి మనం తెలుసుకోలేం. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ నేను చాలా లాస్ట్ ఇయర్ మీద నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నా సోలోగానే. ఎప్పుడైతే నన్ను నేను బిలీవ్ చేయడం, నన్ను నేను ట్రస్ట్ చేయడం, కాన్ఫిడెంట్గా ఉండడం, లవ్ చేయడం నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం ఎప్పుడైతే పీపుల్తో ఎంగేజ్ అవుతా ఒక గ్రూప్లో ఉండిపోతామో వీ డోంట్ నో అవర్ స్ట్రెంగ్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటనేది మనం తెలుసుకోలేమన్నమాట. మీరు ఎప్పుడైతే ఒంటరిగా జర్నీ చేస్తారో అప్పుడే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మీకు. మన క్యాపబిలిటీస్ తెలుస్తూ ఉంటాయి. మనకి ఇంకా ఇలాంటి జర్నీస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందన్నమాట. సో లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మీరు ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయినప్పుడు జస్ట్ స్టాప్ దేర్. ఒకసారి ఆగండి. మీ బిజీ టైంని పక్కన పెట్టి సోలోగా జర్నీ చేయండి. మీలో స్ట్రెంగ్స్ తెలుసుకోండి. ఇలాగా ప్రతిదీ కూడా మనకి లైఫ్ నేర్పిస్తుంది. ఎప్పుడంటే మనల్ని మనం లవ్ చేసినప్పుడు, మనం ఇలా సోలోగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే తెలుస్తాయి. నేను ఇది మాత్రం చాలా నేర్చుకున్నాను. సో ఇలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. మనం ఇలా సోలో జర్నీ చేసిన ప్రతిసారి ఒక స్పెషల్ విషయం అనేది మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటామన్నమాట. ఇది నేను చాలా అబ్జర్వ్ చేశాను. నేను ఎప్పుడు ఇంతకుముందు సోలో జర్నీ చేయలేదు, వెళ్ళే అవసరం నాకు రాలేదు. బట్ సిచ్యువేషన్స్ డిపెండ్స్. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉండేదాన్ని. పిల్లలు, మమ్మీ, డాడీ, చెల్లి ఇలా ఫ్యామిలీతో ఉండేదాన్ని. సడన్గా నేను సోలో జర్నీ చేయాల్సి వస్తుంది. అది డిపెండ్స్ అంతే. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేదాన్ని కాదు. కానీ ఇలా సోలో జర్నీ చేసిన ప్రతిసారి అప్పుడు అయ్యో వీళ్ళు లేకపోతే ఎలా వెళ్ళేదాన్ని, వాళ్ళు లేకపోతే ఎలా వెళ్ళేదాన్ని, కనీసం నేను బయటకు కూడా వెళ్ళలేకపోయేదాన్ని అన్న స్టేజ్ నుంచి సో నవ్ ఐ యామ్ అన్ ఇండిపెండెంట్. సో సోలోగా జర్నీ చేయడానికి నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇలాగే ఇండిపెండెంట్ అయిపోయాను. సోలో జర్నీ చేస్తున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు సోలోగా జర్నీ చేయండి. మీ స్ట్రెంగ్స్ తెలుసుకోండి. సో లవ్ యువర్ సెల్ఫ్. అంతే. మనం సోలోగా ఉన్నప్పుడు మాత్రమే మన స్ట్రెంగ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. సో అది మనం చెప్పేది కాదు, అది మీరు యాక్సెప్ట్ చేసి మీరు అది ఫీల్ అవ్వాల్సిందే. ఇలా జర్నీ చేసిన ప్రతిసారి సో మెనీ థాట్స్, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా చాలా మెమరీస్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ని చూస్తే ఒక్కొక్క స్టోరీ గుర్తొస్తుంది. ఇలా చాలా ఉంటాయన్నమాట. బట్ నేను స్టార్టింగ్లో ఈ సోలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఫియర్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే సోలోగా జర్నీ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ఎంతమంది ఇది అగ్రీ చేస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్ళాను అనేది రేపటి వీడియోలో వస్తుంది. సో ఐ లవ్ సోలో జర్నీ. మీరు కూడా లవ్ చేస్తారా? డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ సోలో జర్నీ టీచెస్ సో మెనీ లెసన్స్. ఐ లెర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ మై సోలో జర్నీ. సో మీరు ఎప్పుడైనా సోలోగా జర్నీ చేస్తే బాధపడకండి. ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. ఆ జర్నీ నుంచి
ఒక కొత్త విషయం మీరు నేర్చుకోండి. మీకు తెలియకుండానే నేర్చుకుంటారు. సో, ఎక్కడికెళ్ళాను, ఎందుకెళ్ళాను ఏంటనేది రేపటి వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాణి. బై బై. టేక్ కేర్. స్టే సేఫ్. స్టే హెల్తీ.